అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హిస్టరీ స్టోరీస్. ఇవాళ మనం అలక్ష్మి అంటే ఎవరు, ఆమె స్వభావం ఎలా ఉంటుంది, లక్ష్మీ పురాణంలో ఆమె గురించి ఏం తెలియజేశారో అనేది తెలుసుకుందాం. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరి సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించింది. లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. ఆవిడే జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవిని అలక్ష్మి అని కూడా అంటారు. లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహాలక్ష్మీదేవి అనుగ్రహం మన పైన ఉండాలి. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన లక్ష్మీదేవితో పాటు అలక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. అలక్ష్మీదేవి లక్ష్మీదేవికి పరిఛాయ అంటే నీడ. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన లక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు అలక్ష్మి తనని కూడా వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. దాంతో శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, తాను లక్ష్మీనాథుడిని తప్ప అలక్ష్మీనాథుడిని కాలేను అని అంటాడు. దాంతో అలక్ష్మి మహాలక్ష్మీదేవిపై ఈర్ష్య, అసూయం, ద్వేషం పెంచుకుంటుంది. లక్ష్మీదేవి మాత్రం తన సోదరి అయిన అలక్ష్మీదేవి పెళ్ళి జరిగిన తర్వాతే తాను శ్రీహరిని వివాహం చేసుకుంటానని చెప్తుంది. అలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ రాకపోవడంతో ఉద్దాలకుడు అనే మహర్షితో వివాహం జరిపిస్తారు. అప్పుడు అలక్ష్మీదేవి ఉద్దాలక మహర్షితో కలిసి అతని ఆశ్రమానికి వెళ్తుంది. అలా ఆశ్రమానికి వెళ్ళిన అలక్ష్మి ఆశ్రమం లోపలికి వెళ్ళలేకపోయింది, బయటే ఉంటుంది. అప్పుడు ఉద్దాలక మహర్షి ఆశ్రమం లోపలికి రాకపోవడం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు అలక్ష్మీదేవి ఇలా అంటుంది, నిత్యం కలహాలు, గొడవలు, అపరిశుభ్రం, పూజలు జరగని చోట అయితే నేను ఉండగలను. కానీ ఈ ఆశ్రమం నిత్యం పూజాది కృతులు, యజ్ఞయాగాలు, శాంతి, సమానత్వం ఉన్నాయి. అందుకే నేను లోపలికి రాలేకపోతున్నాను అని చెప్పి, మీరు నన్ను వివాహం చేసుకున్నారు కానీ నేను నిత్యం పూజలు ఆచరించే మీతో ఉండలేను, కనుక నన్ను ఎక్కడ ఉండమంటారో చెప్పండి అని అలక్ష్మీదేవి ఉద్దాలక మహర్షితో అడుగుతుంది. అప్పుడు ఉద్దాలక మహర్షి, నువ్వు ఎటువంటి ప్రదేశాలలో ఉండగలవో అలాంటి ప్రదేశాన్ని వెతుక్కొని అక్కడే ఉండు అని చెప్తాడు. అప్పటి నుండి అలక్ష్మీదేవి ఎక్కడైతే అపరిశుభ్రం, రోదన, కలహాలు, గొడవలు, దైవారాధన చేయని ప్రదేశాలలో ఉంటుంది. అలాంటి ప్రదేశాలు కనిపిస్తే అక్కడే త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి పరిపూర్ణతకి నిదర్శనం అయితే అలక్ష్మీదేవి అసంపూర్ణతకి నిదర్శనం. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఒక వ్యాపారికి పెట్టిన పరీక్ష ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక గ్రామంలో సోమిశెట్టి అనే వ్యాపారి ఉండేవాడు. అతను సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో లక్ష్మీపుత్రుడిగా ఉండేవాడు. అతని ఇంట్లోని కుటుంబ సభ్యులంతా ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలతో, గౌరవ మర్యాదలతో ఉండేవారు. వారు అందరూ ఎటువంటి పరిస్థితుల్లోనైనా గొడవలు పడటం, ఈర్ష్య, ద్వేషం, అసూయ వంటివి పడేవారు కాదు. ఎక్కడైతే గౌరవ మర్యాదలు, ప్రేమాభిమానాలు, అనురాగం, ఆప్యాయత, సంతోషం ఉంటాయో అలాంటి ఇంటిని, కుటుంబాన్ని శ్రీ మహాలక్ష్మి విడిచిపెట్టదు. అయితే అసూయ గుణం కలిగిన, నిడకడలేని అలక్ష్మీదేవి అంటే జ్యేష్ఠాదేవి ఎలాగైనా లక్ష్మీదేవిని సోమిశెట్టి ఇంట్లో నుండి పంపించాలని అదే ఉద్దేశంతో లక్ష్మీదేవితో పందెం వేస్తుంది. వారిద్దరూ పందెం ప్రకారం సోమిశెట్టి ఇంట్లో వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొడవలు పడకుండా ప్రశాంతంగా ఇప్పుడు ఎలా ఉంటున్నారో అలా ఉండాలి, లేదు అంటే లక్ష్మీదేవి స్థానంలో అలక్ష్మీదేవి శాశ్వతంగా వ్యాపారి ఇంట్లో ఉంటాను అని అంటుంది. ఇలా వారిద్దరి మధ్య పందెం. ఒకరోజు లక్ష్మీదేవి సోమిశెట్టి వ్యాపారికి, నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది. అయితే నేను వెళ్ళే ముందు నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకోమని అడుగుతుంది. దాంతో ఆ వ్యాపారి లక్ష్మీదేవితో ఇలా అంటాడు, అమ్మ, నువ్వు వెళ్తాను అంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే జ్యేష్ఠాదేవి వచ్చినా కూడా ఆమెను కూడా ఆపే శక్తి నాకు లేదు. మీరిద్దరు కూడా ఒకరు ఉన్న చోట మరొకరు ఉండలేరు, కనుక నువ్వు వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి వస్తుంది కాబట్టి మా ఇంట్లో ఎప్పటికీ ఒకరి పట్ల ఒకరి ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు తగ్గకుండా ఎప్పటిలాగే ఉండేటట్లు వరాన్ని ఇవ్వమని అడిగాడు ఆ వ్యాపారి. అప్పుడు లక్ష్మీదేవి సంతోషించి తదాస్తు అని చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోతుంది.
ఆ తరువాత జ్యేష్ఠాదేవి ఆ ఇంటిలోకి ప్రవేశించింది. అలక్ష్మి ప్రవేశించిన కారణంగా ఆ ఇంట్లో వాతావరణం కొద్ది కొద్దిగా మారుతూ వస్తుంది. ఒకరోజు ఆ వ్యాపారి భార్య వంట చేస్తూ వండిన కూరలో ఉప్పు కారం వేయమని పెద్ద కోడలికి చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. దాంతో వాళ్ళ పెద్ద కోడలు కూరలో ఉప్పు కారం వేసి తన పని తాను చేసుకుంటుంది. ఆ తరువాత రెండవ కోడలు వచ్చి కూరలో ఉప్పు కారం వేయలేదు ఏమో అని భావించి తాను కూడా ఉప్పు కారం వేసి తన పని తాను చేసుకుంటుంది. ఆ తరువాత చివరగా చిన్న కోడలు వచ్చి ఆమె కూడా కూరలో ఉప్పు కారం వేయలేదు అని అనుకొని తాను కూడా అందులో ఉప్పు కారం వేసి తన పని తను చేసుకుంటుంది. ఇంతలో పని మీద బయటకు వెళ్ళిన వాళ్ళ అత్తగారు వచ్చి ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్న కోడళ్లను చూసి వీరు కూరలో ఉప్పు కారం వేశారో లేదో అని తాను కూడా కూరలో ఉప్పు కారం వేస్తుంది. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు నలుగురు కూడా కూరలో ఉప్పు కారం వేసేశారు. ఇదంతా వారి ఇంట్లో ప్రవేశించిన అలక్ష్మి ప్రభావం వల్ల జరుగుతుంది. ఉప్పు కషాయంగా మారిన ఆ కూరని ఇంట్లోని మగవారంతా భోజనానికి కూర్చొని తింటారు. కానీ ఎవ్వరు కూడా ఏం మాట్లాడకుండా భోజనం చేస్తారు. అలాగే అత్తగారితో పాటు కోడళ్ళంతా కలిసి భోజనం చేస్తారు. ఉప్పు కషాయంగా మారిన కూరని తిని మగవారే ఏమి అనకుండా తిన్నారు, అలాంటిది మనం ఎందుకు అనాలి అని అనుకొని వారు కూడా ఏం మాట్లాడకుండా తింటారు. ఇదంతా గమనిస్తున్న జ్యేష్ఠాదేవి వారంతా గొడవలు పడతారు అని అనుకుంటుంది. కానీ వారంతా ఎంతో ప్రేమాభిమానాలతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆప్యాయంగా సంతోషంగా ఉన్నారు. అప్పుడు అలక్ష్మి ఆ వ్యాపారి సోమిశెట్టితో ఇలా అంటుంది, నేను మీ ఇంట్లో ఉండలేను, ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. మీరంతా ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు గౌరవ మర్యాదలు చూపిస్తూ సంతోషంగా ఉన్నారు. సంతోషం అంటే లక్ష్మీదేవి కాబట్టి నేను సంతోషం ఉన్న చోట ఉండలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన వెంటనే మహాలక్ష్మీదేవి తిరిగి వ్యాపారి సోమిశెట్టి ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి రాకతో సోమిశెట్టి కుటుంబం ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారు. నిత్యం ప్రశాంతంగా సంతోషంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి మన వద్దే ఉంటుంది అని ఈ కథ తెలుపుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.